భద్రాచలంలో సీతారాముల కళ్యాణం భక్తులతో కిక్కిరిసిన మిథిలా స్టేడియం కాసేపట్లో పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్. ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వేడుకలకు శ్రీకారం. ఈ నెల 11న సీతారాముల వారి కళ్యాణం. సంగారెడ్డిలో శ్రీరామనవమి వేడుకలు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు బంగారు ఆభరణాలతో ఊరేగింపు. ఖమ్మం జిల్లా రైతులకు శుభవార్త. సీతారామ ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం. సీఎం రేవంత్ కు మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కృతజ్ఞతలు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయం. లోకల్, మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం మాదే. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కిషన్ రెడ్డి కామెంట్స్. రబ్బర్ స్టాంప్లా మారిన సీఎం. రాష్ట్ర మంత్రులను ఏఐసీసీ నిర్ణయించడమేంటి? పాలన మీద రేవంత్ కు పట్టు లేదన్న బండి సంజయ్. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మరోసారి నోటీసులు. లిక్కర్ కేసులో సిఐడి దర్యాప్తు. ఈ నెల 9న విచారణకు రావాలని ఆదేశాలు. కూతురి భవిష్యత్తు కోసం స్టేషన్ ఘన్పూర్ ను ముంచేశారు. అక్రమ అరెస్టులు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదు. కడియం శ్రీహరిపై రాజయ్య ఆరోపణలు. అనంతపురం జిల్లాలో 600 మంది కార్మికుల సమ్మె. పీఏబీఆర్ డ్యాంలో నీటి పంపింగ్ నిలిపివేత. 800 గ్రామాలకు నిలిచిపోయిన నీటి సరఫరా. వరంగల్లో సిటీ పోలీస్ యాక్ట్ నేటి నుంచి 30 రోజుల పాటు అమలు. అనుమతి లేకుండా మైక్లు ఉపయోగించొద్దని ఆంక్షలు. కొవ్వూరు రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ పై ఆంక్షలు. వంతెనకు ఒకవైపు మాత్రమే వాహనాలకు అనుమతి. నేటి నుంచి ఈ నెల 12 వరకు అమలు. పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం. సిఈటీ ప్లాంట్ లో లీక్ అయిన విషవాయువు. ల్యాబ్ టెక్నీషియన్ మృతి. తొర్రూరులో ఘరానా దోపిడీ. మహిళ మెడలో నుంచి మంగళసూత్రం అపహరణ. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. తిరుమల కొండపై పెరిగిన రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. వరంగల్లో జోరుగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్. 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. మరో 4 కోసం గాలింపు. కాసేపట్లో రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్ ప్రారంభం. జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ. సీఎం స్టాలిన్ గైర్హాజరు. శ్రీలంకలో కొనసాగుతున్న మోదీ పర్యటన. కాసేపట్లో భారత్ బయలుదేరనున్న ప్రధాని. పంబన్ వంతెన ప్రారంభించనున్న మోదీ. ముగిసిన అనంత్ అంబానీ పాదయాత్ర. జామ్నగర్ నుంచి ద్వారక వరకు కాలినడక. రోజుకు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం. సన్ రైజర్స్ కి మరో సవాల్. ఇవాళ ఉప్పల్లో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్. గెలిచి తీరాలనే పట్టుదలతో హైదరాబాద్ ప్లేయర్స్.